హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీడియో. ఇది నా సెకండ్ వీడియో. మీ ఎంకరేజ్‌మెంట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. సో, ఈ వీడియోలో నేను మీకు సింపుల్‌గా వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వంకాయలనైతే నంద్యాలలో పోలేరు వంకాయలు అంటాము. సో, మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, మన వంకాయ కూరకి పెద్ద ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. ఇవి సరిపోతాయన్నమాట. సో, వంకాయలు, ఆ వంకాయలకు తగినన్ని కొద్దిగా ఒక ఆనియన్, ఓ 2 టమాటో, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. సో, మీన్‌వైల్ రైస్ కూడా అయితుంది కదా! ఓ పక్క కుక్కర్‌లో పెట్టేస్తే అని చెప్పి నేను బియ్యం కడిగి పెట్టాననమాట కుక్కర్‌లో. సో, మనకు ఓ పక్క రైస్ కూడా అయితుంది. మన కూర కూడా రెడీ అయితుంది 10 మినిట్స్‌లో. సో, మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని నేను కింద అక్కడ తరిగి పెట్టేశాను. తర్వాత నేను ఒక బౌల్‌లో వాటర్ ఏసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు లావుప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నుప్పు వేస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువ పడింది. సో, యాక్చువల్‌గా ఎందుకు అంటే మన వంకాయలనేవి బయట పెట్టామనుకోండి ఇలా కట్ చేసి, అవి కొద్దిగా బ్లాక్ అవ్వడం కానీ లేకుంటే చేదనేది వచ్చేస్తుంది. సో, అలా అవ్వకుండా ఉండడానికి మనం సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి వంకాయల్ని. సో, ఇప్పుడు చూసారా మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు మన వంటని. సో, దానికోసం ముందుగా మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ముందు ఆయిల్ తగినంత, అది మీకు ఎంత కావాలి అంటే అంత. యాక్చువల్లీ ఈ ఆయిల్ సరిపోతుంది. ఒక 1 ½ స్పూన్, 2 స్పూన్స్. దాంట్లోకి మనము జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను. అవన్నీ ఆప్షనల్ ఫీల్ అవుతాను కాబట్టి. సో, జీలకర్ర సరిపోతుంది. జీలకర్ర, దాంట్లోకి నేను తరిగి పెట్టిన ఆనియన్, అలానే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది ఇప్పుడు మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో, ఇవి ఫ్రై అవ్వడానికి మినిమమ్ 5-6 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో, లేదు నాకంత ఓపిక లేదబ్బా, ఇవి ఎప్పుడు ఫ్రై అయితే తొందరగా కావాలా అని అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ చెప్తున్నాను. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. యాక్చువల్‌గా నేను కూడా ఇదే యూజ్ చేస్తుంటాను. నేను కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి, యూట్యూబ్‌లో వీడియోస్ నుంచి తెలుసుకున్నదే. అది యాక్చువల్‌గా నిజం కూడా. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఆనియన్స్‌లో కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ అవి కొద్దిగా తొందరగా ఫ్రై అవుతాయన్నమాట. ఆ 5-10 మినిట్స్ అనేది మనకు కొద్దిగా టైం అనేది కొద్దిగా తగ్గుతుంది. సో, ఆఫ్టర్ 1-2 మినిట్స్ తర్వాత ఇలా ఉందనమాట. సో, ఇలా ఇంకా నాకు పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది. సో, ఇంకొద్దిసేపు పెడదామని ఇంకొక నిమిషం పెట్టాను. సో, ఆఫ్టర్ 2 మినిట్స్ నాకు ఆనియన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే కొద్దిగా బ్రౌన్ అయినాయి ఇలా. సో, ఇప్పుడు నాకు కొద్దిగా బెటర్ అనిపించింది ఇందాక కన్నా. సో, ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్‌గా చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. కానీ నాకంత దంచుకునే ఓపిక లేక, లేదంటే మిక్సీ చేసుకునే ఓపిక లేక నేను ఇలా రెడీమేడ్ తీసుకున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది, లేదా 3/4 స్పూన్ అనుకోండి. ఇక్కడ నేను ఒక స్పూన్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా ఆనియన్స్‌లోకి వేసి అవి పచ్చివాసన పోయే వరకు చూశాను. దాని తర్వాత నేను తరిగి పెట్టుకున్న వంకాయ ఉన్నాయి కదా! వంకాయ వేస్తున్నాను. వంకాయ చూసారా ఇంకా బానే ఉన్నాయి. ఎక్కడ బ్లాక్ అనేది లేదు. అలా అనమాట. మనకు సాల్ట్ వాటర్‌లో వేయడం వల్ల ఎంతైనా కొద్దిగా అడ్వాంటేజే ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, వంకాయ వేశాక మనము ఇప్పుడు దాంట్లోకి తగినంత పసుపు, సాల్ట్ వేసుకుందాము. సో, ఉప్పు, పసుపు, సాల్ట్, వంకాయ సాల్ట్, ఉప్పు 2 ఒకటే కదా! సో, పసుపు, సాల్ట్ వంకాయలోకి వేశాక అన్నీ కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి మనం తరుక్కున్న టమాటోస్ కూడా వేసేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అన్నిటికి పట్టుకుంటుంది. సో, వంకాయ, టమాటోస్ అన్నీ వేసేసాక ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారుగా టమాటోస్ ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి. సో, ఇలా కాకుండా బాగా టమాటోస్ అనేవి మగ్గాలన్నమాట. మగ్గడం అంటే బాగా మెత్తగా అవ్వడము, లేదా సాఫ్ట్ అవ్వడం అనుకోండి. సో, టమాటోస్ అన్నీ ఆఫ్టర్ 2 మినిట్స్ చూస్తే కొద్దిగా సాఫ్ట్ అయితూ ఉంటాయి. ఇది ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి టమాటోస్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో తిప్పుకుంటూ. సో, కూరలో. సో, తర్వాత చూస్తే నా టమాటోస్ అయితే ఇక్కడ నా కూరలోకి మగ్గిపోయాయి అనిపించింది. సో, ఇప్పుడు నేను టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యాక కొద్దిగా తగినంత కారం పొడి, అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటాను. సో, నేను ఆల్రెడీ ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపి పెట్టుకుంటాననమాట. సో, ఆ పొడి వేస్తున్నాను. సో, జస్ట్ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతే. అవి సరిపోతుంది మన వంకాయ కూరకి. సో, ఇవన్నీ వేసి అలా ఒకసారి కలిపేసి ఇంకొకసారి మూత పెట్టేస్తాను. ఎందుకంటే కారం అనేది అన్నిటికి పట్టుకోవాలని. సో, అలా అన్నీ కలిపేసి మూత పెట్టేస్తున్నాను. చూడండి కొద్దిగా కింద అడుగంటుతుందనమాట. ఇలా అడుగంటకుండా ఉండడానికి మీరు సిమ్‌లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో, ఇలా మూత పెట్టేసి జస్ట్ ఒక నిమిషం ఉంచేసి తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ బాగా అన్నిటికి పట్టుకుంది. ఇంకా లేట్ చేస్తే కింద మాడిపోతుందనమాట. సో, వెంటనే కొద్దిగా వాటర్ పోసేసుకోండి. వాటర్ అనేది కొలత అనేది ఏం లేదు. అది మీ ఇష్టం. యాక్చువల్‌గా నా లెక్క ప్రకారం అయితే మన
అది వంకాయ ఉన్నాయి కదా, వంకాయ అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఎందుకంటే నాకు గ్రేవీలాగా ఉంటే నచ్చుతుందని చెప్పి నేను అంతకు మించి ఎక్కువ పోయను వాటర్. లేదు మీకు కొంచెం లూజ్ గ్రేవీలాగా తినడం ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవచ్చు వాటర్. తర్వాత మీరు డెఫినెట్గా సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేవి బాగా మగ్గాలన్నమాట అన్ని వెజిటేబుల్స్తో పాటు. సో వాటర్ అనేవి ఇంకిపోయి మనకు కొంచెం థిక్గా అనేది గ్రేవీ ఫామ్ అవుతుంది. లేదు మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి డెఫినెట్గా కింద మాడిపోతుంది. సో దయచేసి సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అండ్ అవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యి అలానే మనకు గ్రేవీ తిక్కుబడ్డాక కొద్దిగా మనం దీనిలోకి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పౌడర్తో పాటు కొంచెం కొత్తిమీర, ఇవే లాస్ట్ స్టెప్. సో కోకోనట్ పౌడర్, కొత్తిమీర వేసేసి అన్నీ కలిపేసి ఇంకొకసారి మూత పెట్టుకోవాలన్నమాట. సో కొత్తిమీర, డ్రై కోకోనట్ పౌడర్ అనేది అది మీ ఆప్షనల్ అనమాట. యాక్చువల్గా అది వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది, ఆల్రెడీ గ్రేవీ లాగా ఉంది కాబట్టి. కానీ నాకు కొంచెం ఇంకా ఇష్టం కాబట్టి అలా డ్రై కోకోనట్ పౌడర్ డెఫినెట్గా వేస్తాను. అంతే, మన సింపుల్గా వంకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలానే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇంకొక విషయం, డెఫినెట్గా సిమ్లో పెట్టుకొని చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.